2G స్పెక్ట్రమ్ కుంభకోణం డీఎంకేనే కాదు, కరుణానిధి కుటుంబాన్ని కూడా చుట్టుకుంది. ఈ వ్యవహారంలో కరుణ కూతురు కనిమొళిని కుట్రదారుల జాబితాలో చేరుస్తూ సిబిఐ ఛార్జ్ షీట్ సమర్పించింది. అయితే కరుణ భార్య దయాళు అమ్మల్ని మాత్రం వదిలిపెట్టడం అనుమానాలకు తావిస్తోంది. షాక్. ఎన్నికల ఫలితాలు రాకముందే కరుణానిధికి షాక్. అవును, కరుణానిధి కుటుంబానికి సిబిఐ పెద్ద షాక్ ఇచ్చింది. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో డీఎంకే మంత్రి ఏ రాజాను ఇప్పటికే అరెస్ట్ చేసిన సిబిఐ కరుణ కుటుంబ సభ్యులకు కూడా స్కామ్ తో సంబంధం ఉందని తేల్చింది. కరుణ కూతురు కనిమొళిని కేసులో సహకుట్రదారుగా పేర్కొంటూ పటియాలా ప్రత్యేక కోర్టుకు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ సమర్పించింది. కరుణ కుటుంబానికి చెందిన కలైంజర్ ఛానల్ ఎండీ శరత్ కుమార్, కరీం మొరానీ, ఆసిఫ్ బల్వా, రాజీవ్ అగర్వాల్ల పేర్లను కూడా ఛార్జ్ షీట్ లో చేర్చింది. సిబిఐ ఛార్జ్ షీట్ ను స్వీకరించిన కోర్టు కనిమొళి, శరత్ కుమార్, కరీం మొరానీలకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 6న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. 214 కోట్ల రూపాయల 2G అక్రమ నిధులు కలైంజర్ ఛానల్ కు చేరాయన్నది సిబిఐ ప్రధాన ఆరోపణ. కలైంజర్ ఛానల్లో కరుణ భార్య దయాళు అమ్మాళ్కు 60%, ఆయన కూతురు కనిమొళికి 20%, ఛానల్ ఎండీ శరత్ కుమార్ కు 20% వాటా ఉంది. కనిమొళి, శరత్ కుమార్లను సిబిఐ 3 గంటల పాటు ప్రశ్నించింది. అత్యధిక వాటా కలిగిన దయాళు అమ్మాళ్లు మాత్రం 10 నిమిషాలే ప్రశ్నించింది. ఆమెకు తెలియకుండానే 2G అక్రమ నిధులు కలైంజర్ ఛానల్ కు ఎలా చేరాయి, ఆమె పేరును ఛార్జ్ షీట్ లో ఎందుకు చేర్చలేదు అన్న ప్రశ్నలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లకు సిబిఐ లొంగిపోయిందని బీజేపీ ఆరోపిస్తోంది. 2G స్కామ్ వెనుకొన్న పెద్దలందరినీ చట్టం ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది.